India's number one college radio, KL Radio, the voice of Kalians, with your very own RJ Happy Hira on the harmonious Hira show, according to the beat. So guys, ఈ రోజు మీ RJ Hira మీ ముందుకి మళ్ళీ ఒక ఎక్సైటింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చింది. సో హలో మ్యామ్, వెల్కమ్ టు KL Radio. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే శృతి రంజని గారు మన ప్రౌడ్ ఆలమ్ని. షీ హ్యాస్ స్టడీడ్ హియర్, షీ హ్యాస్ లివ్డ్ హియర్ అండ్ షీ హ్యాస్ సో మెనీ మెమరీస్ అసోసియేటెడ్ విత్ this thing. And Lipsika garu, oh my god, I cannot just tell how the crowd went crazy over her. And now so we are really you know so excited about you for having you here in KL Radio. Heart full welcome to you too. So right now I'll be asking you a few questions and you'll have to say that chaka chaka, okay? Are you okay? Done. Okay, so let's start. So your first question goes to Shruti Ranjani ma'am. How do you feel about coming to the college once again, but not as a student, but as a proud alumni and a guest? Privileged. Okay. I feel really happy to see all my juniors doing so good here. చాలా బాగుంది. Very nice. ఓకే. అండ్ లిప్సికా గారు, మీకు మళ్ళీ మీ కాలేజ్ డేస్ గుర్తొచ్చాయా? ఇంతమంది క్రౌడ్ అంతా హల్చల్ చూసాక. యాక్చువల్లీ ఐ ఫీల్ ఓల్డ్, ఐ డోంట్ నో వై. అంటే ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళేదాన్ని కదా అనేదిలో ఉన్నాను. బట్ యా, ఐ యాక్చువల్లీ లవ్ కమింగ్ టు కాలేజెస్ బికాస్ కాలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్. స్టూడెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ చాలా ఎనర్జెటిక్గా, చాలా యూనో ఏదో ఒకటి చేయాలి లైఫ్లో అనే ఒక స్పిరిట్తో ఉంటారు స్టూడెంట్స్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ లవ్ కమింగ్ టు కాలేజెస్. అండ్ కేఎల్ హ్యాస్ బీన్ ఎనర్జెటిక్. యాక్చువల్లీ ఇంతకు ముందే రావాల్సింది నేను, బట్ కుదరలేదు. సో నౌ ఐఎమ్ హియర్, బట్ ఐ మీన్ better late than never, so loved it. Okay, so your next question goes with, ma'am, did you observe any changes in our university when you were? ఇంకా స్ట్రిక్ట్ అయిందని విన్నాను. మీకు పర్సెంటేజెస్ అండ్ ఆల్. Really? And I don't. వెరీ స్ట్రిక్ట్ when I was there. Safari sir. Yeah, don't tell me. We're not allowed. Oh, but it's okay. Yeah, సర్స్ ఉండేవాళ్ళు. అండ్ చున్నీ వేసుకోకపోతే ఇప్పుడు అలాగే ఉందని యూ గైస్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దట్. No comments. Okay, so what was your chit chat spot here? అన్ని చిట్ చాట్ స్పాట్సే. Anni. యా, అమూల్ అంటే నా ఫైనల్ ఇయర్లో అమూల్ వచ్చింది. సో అంతకు ముందు వరకు క్లాస్ బయట. Okay. Cool. Okay, so were you a good student? I would say I was, yeah. కానీ మా వాళ్ళని అడగాలి చెప్తారు. Did you ever fail in any subject? నెవర్ Never, ఐ వాజ్ ఆల్వేస్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. Okay. ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అలా అని ఫస్ట్ వచ్చేయలేదు. ఐ వాజ్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. Okay, what about? నేనా యావరేజ్ స్టూడెంట్. పాస్ అయితే చాలు టైప్స్. మన కాలేజ్ 65% అటెండెన్స్. మా అప్పుడు అంటే అసలు గాడ్ రేంజ్ అటెండెన్స్ అది. Okay, one worst lab scene. ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద Oh my థర్మోడైనమిక్స్ God. ల్యాబ్. నాకు రాని ఎక్స్పెరిమెంట్ ఒకటి ఇచ్చారు ఎక్స్టర్నల్లో. సరే ఏదో చేద్దామని వాటర్ బకెట్ తీసుకుని థర్డ్ స్టెప్ ఎక్కి వాటర్ పోయాలో లేదో కూడా నాకు తెలియదు. కానీ అలా పోస్తుంటే పైనుంచి కింద పడ్డా. సో ఎక్స్టర్నల్ ఏమీ రాయకుండానే నాకు పాస్ చేశారు. విచ్ ఇస్ రియలీ నైస్. Why? Because of. బికాస్ పడిపోయాను, నాకు ఏదో అయింది అని. Okay. Okay, so one wild fantasy. ఇది ఇప్పటిదాకా చేయలేదు, ఇది ఖచ్చితంగా చేయాలి అలా. There's something, no, which you wouldn't want to say, but. No, nothing like that. One wild fantasy, Huh? I'd want to go paragliding maybe. I'm Okay. scared of heights అనమాట. అసలు చాలా భయం నాకు హైట్స్ అంటే. సో పారాగ్లైడింగ్ కానీ లేకపోతే పారాసైలింగ్ కానీ ఏమైనా ట్రై చేద్దామని అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ థింక్ ఐల్ డూ. ఊరికే కలలు కంటూ ఉంటా. ఫ్యాంటసీ కదా. Me too. High five. Okay, what about you? వైల్డ్ ఫ్యాంటసీ. గట్టిగా రోడ్ మీద అరుచుకుంటూ ఒకసారి వెళ్ళిపోవాలి. పాడుతూ. అంటే పీపుల్ విల్ నోటీస్. కానీ ఇమాజిన్ చెయ్యి ఒకసారి రాములా అని అరుచుకుంటారు. హౌ విల్ పీపుల్ ట్రీట్ యూ? Just stop. Just don't give a shit about everybody. Okay, so first singing experience, both of you, ఎట్లా అనిపించింది? ఫస్ట్ సింగింగ్ అంటే రియాలిటీ షోలోనా లేకపోతే ఇన్ జనరల్ సింగింగా? డాన్స్ మీద, లైక్ ఎనీవే In వెరీ general- ఫస్ట్ టైం. డయస్ మీద అంటే ఒక కెమెరాస్ ఉండి ఒక సెలబ్రిటీ సింగర్, ఒక లెజెండ్ ఉండి నాకంటే సూపర్గా పాడే సింగర్స్ ఉండి అప్పుడు నేను పాడడం వాజ్ అ ఛాలెంజ్. పాడితే తీయగా వాజ్ వన్ సచ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. చాలా హారబుల్ ఉండింది. అండ్ నాకు లిటరలీ ఇట్లా నిల్చుంటే క్రేన్ ఉంటుంది కదా, పెద్ద క్రేన్ కెమెరా, అది ఇలా వస్తుంటే ఏ హలో ఏంటి మీరు అన్నట్టుగా ఉండేది అనమాట అంతా. లైక్ ఐ వాజ్ వెరీ న్యూ టు ద దిస్ థింగ్. అందరం అంతేలే ఆఫ్ కోర్స్, బట్ అప్పుడు ఇట్ వాస్ వెరీ
టెన్షన్గా ఉండింది. కానీ ఎస్పీబీ సార్ ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు, హీ మేక్స్ ఎవ్రీ వన్ ఫీల్ అట్ హోమ్ లాగా చాలా మంచిగా మాట్లాడతారు, మంచిగా ఫీల్ అయ్యేలా చేస్తారు. కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఈజీ జర్నీ ఫర్ మీ. What about ఫస్ట్ ఎక్స్పీరియన్స్ first singing? చిన్న Like after you got a singer tag. ఓకే చిన్నప్పటి నుంచి చిన్న కచేరీలు ఇట్లాంటివి అలవాటు. సో క్లాసికల్ సింగర్ కాబట్టి మా నాన్న వెనకాల పాడేయటం ఇట్లా అలవాటు. బట్ ఫస్ట్ టైం పాడింది పాడతా తీయగానే ఎస్పీ సార్ ముందు. వెరీ గ్రేట్. అసలు వణికిపోయి ఏం గుర్తొచ్చేది కాదు. నాకేమో లిరిక్ అసలు గుర్తుండదు ఎప్పుడు. అక్కడ లిరిక్ పెట్టుకోకుండా పాడాలి. సో అదొక ఛాలెంజ్. తర్వాత మన కేఎల్యూలో సమ్యక్, దట్స్ ఫస్ట్ ఓపెన్ షో దట్ ఐ డిడ్. Okay. సో సమ్యక్లో పాడా. You were a member of Swara? Yeah, member of Swara and one of the key founders of this raga. Oh, cool. Okay, so any culinary skills do you both have? No, like cooking. Cook చేయడం. అయ్యో అంత లేదు, మొన్న జిఆర్ఈకి చదివాను అంతే. కుకింగ్ అంటే నేను జీడిపప్పు ఉప్మా బాగా చేస్తాం. ఒక జీడిపప్పు లేదు, ఒక్కొక్కళ్ళకి 5 వస్తాయి మినిమం. అలా అంతే. నాట్ గుడ్ అట్ కుకింగ్ ఆర్ సంథింగ్. Me, I make superb chai. Oh. You should come. Okay, what would be your superpower? సూపర్ పవరా? టు ఎలిమినేట్ ఆల్ ద పెయిన్ ఇన్ ద వరల్డ్, మేక్ ఎవ్రీబడి స్మైల్. Awesome. And you? Me. I don't know, maybe me. My This is most Seriously. Okay, moving on to the next question. What is your annoying habit? గోల్డ్ కొరికేదాన్ని కదా ఇదివరకు నువ్వు? లేదా? టెన్షన్లో మేబీ. Okay. అనాయింగ్, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ. పక్కన వాళ్ళు చెప్తారు, తినేలా చెప్తుంది. యాక్చువల్లీ పక్కన వాళ్ళు. Okay, so ఆ క్వశ్చన్ని నెగోషియేట్ చేస్తూ, what if not a singer? ఇఫ్ నాట్ అ సింగర్, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను కాబట్టి ఐ థింక్ ఐడ్ బి అ హెచ్ఆర్ Okay. ఇన్ సమ్ ఆఫీస్. And you, would you love that? She once told me that she wanted to wear that formals and go to ఒక్క రోజంట వెళ్తాదంట, వెళ్ళి వచ్చేస్తుందంట. ఐ హ్యాడ్ దిస్ ఫ్యాంటసీ. అంటే ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ట్యాగ్లు వేసుకొని వెళ్ళి ఎంట్రన్స్లో ఇలా నొక్కితే నా అటెండెన్స్ వచ్చేసి, అటెండెన్స్ కాదు అది అదే లిప్స్టిక్ లాగిన్ Okay, I don't know. హ్యాడ్ సమ్ ఆఫీస్ ఫ్యాంటసీ అనమాట. కానీ తర్వాత ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే ఒక చిన్న సంఘటన జరిగింది. ఇంకా సరే వద్దులే మనకు ఆఫీస్లో సింగింగ్ డబ్బింగ్లోకి వచ్చేసాను. And you? వాట్ ఇఫ్ నాట్ ఎ సింగర్? Yeah. నో అదర్ చాయిస్. ఐ డోంట్ నో ఎనీథింగ్. చదివా కానీ ఊరికే బయోటెక్నాలజీ. ఐ హ్యాడ్ నో అదర్ గ్రేట్ థింగ్ టు. Okay. Okay, one best college moment. ఫర్ మీ Yeah. కేఎల్యూలో my last final year when I was performing for Samyak. Oh. I literally had tears on the stage when I'm performing this Padametu Pothunna and all those songs. And stage మీద ఒక సాంగ్ పాడాలని ఫైట్ అయింది రాగాలు మా అందరికి. సో ఏది ఫైనల్గా నేనే పాడాను ఆ రోజు. నేనే పాడి ఐ మేడ్ పీపుల్ క్రై, విచ్ ఇస్ రియల్లీ నైస్. యా, క్రషెస్ అండ్ ఆల్. Okay, do you believe in love at first sight? Yes, ఇది చెప్పండి. మా భావి భారత్, I don't know. నో, No, అసలు ఇంపాసిబుల్. impossible. Love at first sight is impossible. Crush at first sight. పాసిబుల్. Love at first sight doesn't happen. Oh. Overrated. Yeah, even I feel so. Okay, when did you screw up everything but no one came to know that you did it actually? Many times. I'm a good, manager. Oh. I screw up many times, కానీ ఎవరికి తెలియదు generally. I'm good at it. You have to tell that incident. Scene, The Kelly wants to know. Yeah. Scene అంటే ఒకసారి మీ అండ్ అనదర్ మేల్ సింగర్ we were performing ఒక షోలో పర్ఫామ్ చేస్తుంటే మా దగ్గర ఒక కరోకే మిగిలిపోయింది. మా దగ్గర కరోకేస్ లేవు. ఇంకొక హాఫ్ అన్ అవర్ షో చేయాలి. What is that? క్యారియోకే. Acha. క్యారియోకే ట్రాక్స్ మ్యూజిషియన్స్ లేకుండే we had only one karaoke. Okay, instrument. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే Okay. దట్ వన్. సో ఏం చేయాలో తెలియక ఫస్ట్ మొత్తం పాట పాడేసాం. పాడేసిన తర్వాత మళ్ళీ ఆపేసి మీరు ఎనర్జెటిక్గా లేరండి
ఈసారి లెఫ్ట్ సైడ్ రో ఒకసారి లేవండి అని చెప్పి వాళ్ళతో డాన్స్ చేపించి మొత్తం సాంగ్ పాడేసి కూర్చోబెట్టి సరే ఇప్పుడు రైట్ సైడ్ బాగా చేస్తారు, లెఫ్ట్ సైడ్ బాగా చేస్తారు, ఇప్పుడు రైట్ సైడ్ ఒకసారి లేవండి అందరూ లేచి ఒకసారి చేయండి అని చెప్పి ఒకే పాట 5 సార్లు పాడారు. సాంగ్ మీద అమ్మాయి సన్నగా 5 సార్లు పాడడం. దే డిడ్ంట్ ఈవెన్ నో అండ్ దే ఎంజాయ్డ్ ఇట్. షో హిట్ ఆ రోజు. అవునా? బయటికి వచ్చి ఎంత నవ్వుకున్నామంటే ఓ మై గాడ్, ఐ వాజ్ అ గుడ్ మేనేజర్. కూల్. అండ్ యూ? స్క్రూ అప్ చేశా కానీ బట్ తెలియలేదు. ఓకే. అదే కదా. Ah. చాలా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలా, చాలా కష్టం అబ్బా. ఎప్పుడు స్క్రూ అప్ చేస్తాను, చాలా కష్టం. Okay, moving on to the next question. Tell me something you really regret. అట్లాంటివి చెప్తారు I regret. I don't regret anything about. No regrets. No regrets. I'm happy with how my. Are you saying it for the camera? No, I'm not. Okay. నిజంగా కూడా I'm happy with how my life is going. I have no regrets. Maybe sometimes I don't give explanations to people. అసలు if they want to think a certain way, I leave it to them. Okay, think అని. So కొన్ని విషయాల్లో I think I should have explained them or I should have spoken to them. Acha. Communication. Especially when, like, I'll tell you an example, career wise. For example, when I came into dubbing, people thought I stopped singing. Acha. అంటే obviously because my hit ఉంటేనే కదా people will know that you are in form. I didn't have any hits after Temper, to be frank. ఇండిపెండెంట్ మ్యూజిక్తోనే ఐ బీన్ డూయింగ్. సో డబ్బింగ్లోకి వచ్చిన తర్వాత సింగింగ్ చేయట్లేదేమో అనే ఒక మిస్కన్సెప్షన్లో జనాలు ఉన్నప్పుడు ఐ న్యూ దట్ దే వర్ థింకింగ్ లైక్ దట్, బట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్ బికాస్ నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నాను అండ్ దట్ ఇనఫ్ ఇస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ కదా ఫర్ పీపుల్ టు నో దట్ ఐమ్ స్టిల్ సింగింగ్ అనే ఒక ఈ ఇంప్రెషన్లో దట్ ఈస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేబీ. సో అలాంటప్పుడు నాకు కొన్ని ఆపర్చునిటీస్ నేను మిస్ కూడా అయ్యాను, బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ ఇట్ ఈదర్. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అబ్బా. ఎవరైనా లైఫ్లో బెస్టే చేస్తారు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అండ్ పీపుల్ వుడ్ వాంట్ మై వాయిస్, వుడ్ వాంట్ మీ టు సింగ్ ఇన్ దర్ మూవీ అంటే దే కాల్ మీ నో మ్యాటర్ వాట్. సో ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై నాట్ మై రిగ్రెట్ బట్ యా మేబీ వన్ ఆఫ్. Okay, one sweet song for the KL guys then. Both of you. Both of them together? Yeah. Or anything is fine. సామజవర్గంలో పాడు ఇద్దరం కలిసి. సి షార్ప్లో పాడదామా? పెట్టాలా? ఇలాగంత ఎడిట్ చేసుకుంటారుగా. లో అయిపోదు. ఓకే, 1 2 3. నీ కళ్ళను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి సామజవరగమనా, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవరగమనా, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. See, again we are good managers. I should thank you seriously. It's been so long that we both sang together. Very nice, thanks. Okay, so one message you both would want to tell to our college guys, college people, college students. కాలేజ్ అంటే ఐవ్ రెడ్ సంథింగ్ సమ్వేర్ అంటే కాలేజ్ స్టూడెంట్స్లో ఎస్పెషలీ 60 to 70% చాలా స్ట్రెస్ఫుల్గా చాలా డిప్రెస్డ్గా నడుస్తున్నాయి లైఫ్స్ అని ఐ రెడ్ ఇన్ సమ్ సర్వే. సో ఐ కమ్ ఫ్రమ్ నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి యాజ్ సంబడి హూ హెస్ సీన్ అట్లీస్ట్ అ లిటిల్ లైఫ్ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్ దట్ anything happens, that's just a phase. Happy, sad, anything is just a phase, so don't have to take anything seriously. చదువులు ఇంపార్టెంటే బట్ ఐ డోంట్ థింక్ అది స్ట్రెస్ అయిపోయి మనం బతుకుతున్నామా లేదా అని కూడా చూసుకోకుండా ఉండేంత అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు. సో ఫ్రమ్ మై సైడ్ ఐ వుడ్ లైక్ టు స్ప్రెడ్ సో మచ్ లవ్. కేఎల్కే కాదు, అందరు స్టూడెంట్స్కి, అందరు possible people ki I'd want to spread so much love, I would want them to smile as often as possible and be happy as much as possible. Excel in whatever you can, all of you. అంటే don't అంటే people will judge you, చాలా దారుణంగా they'll judge you. ఇలా ఎందుకు చేస్తుంది, ఇలా ఎందుకు పాడుతుంది, నాట్ ఓన్లీ గర్ల్స్, అబ్బాయిలు కూడా. సో అంత జడ్జ్మెంట్ ఉంటుంది బయట. గివ్ ఇట్ ఎ డ్యామ్. You should excel in whatever you can and prove people they are wrong. Okay,
I take a bow and hope KL Radio does that. And Thank also, you. this is a tricky question. What if I have asked you like 10 questions, right? Of them, we have a censor here, and of the 10 answers you gave, 7 were, came out to be wrong. How would you react? Mine 10 out of 10 would be right. Oh. Sure about it. I never lie generally, Talsa. See, that is again one of my regrets. I never lie. Ante maximum I don't lie. Even if I'm doing something wrong, then yadda open chesna, see, dude, I've done this, okay, like this ko antande. So I think 10 out of 10 I would score 10 out of 10. That's the okay. So if you were an RJ, what questions would you ask? What is that question you always wanted yourself to be asked, but nobody never asked? What is that one? I was an RJ 1.5 year. Red FM lo I was an RJ. Yeah. I know. So questions ante generally producer undevallu. So she used to give me all these questions. Go ask anta. I used to go and ask. So Nothing. depends on who I'm talking Okay. What is something your parents or friends would warn all of us about you? to. First. పేరెంట్స్ వుడ్ వార్న్ అబౌట్ చాలా ఉంటాయి ఎప్పుడు తిడుతూనే అంటే నీకెవరైనా పరిచయం అవుతుంటే వాళ్ళకి వార్నింగ్ ఇగో దీంతో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని. ఆహా అయితే యా ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు యూ షుడ్ బీ కేర్ఫుల్ గర్ల్స్ నో ఆబ్వియస్లీ ఎవ్రీ పేరెంట్ విల్ టెల్ దట్ ఇది కూడా కాదా అనవసరంగా చెప్పేసాను అయితే నేను అయ్యో No, that's a good tip actually. So what I meant was, ఎవరైనా నీతో హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటే, what would your parents tell me? No, don't do this with her. She'll get annoyed very easily. ఓకే అట్లాగా Yeah. ఆహా. అలా ఏం ఉండదబ్బా ఫుల్ చిల్ ఉంటా నేను నాకు అంటే ఐఎమ్ ఆల్సో వెరీ అన్కండిషనల్. కానీ ఇఫ్ ఐ నో దట్ సంబడీ has been backbiting or something, I get monster. I become a monster. Irritated. So maybe they'll warn that సరే నువ్వు నీకు నచ్చకపోయినా మొహం మీద చెప్పు వెనక్కి చెప్పకు అని చెప్తారేమో. So this was the super cool chit chat we had with Lipsika Garu and Shruti Ranjini Garu, and RJ Hira will be back with super cool shows once again, and we thank you both for coming to KL Radio. This means really a lot. Thank you, Hira. I like your name. Thank you. హిరణ్మయి Yeah. Hira. Cool. సో మా అభినవ్ గుమ్మటం పాపం మేము 24 hours షూట్, ప్రొడక్షన్కి ఏమో 36 hours, సెట్ వేయడానికి 12 hours, 24 hours షూట్. అది వాళ్ళకి 36 hours, మాకేమో మార్నింగ్ టు మార్నింగ్ షూట్. సో మళ్ళీ అబద్ధం అవుతుంది చిన్నప్పటి నుంచి అని చెప్తే. సో యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను చేశానండి. గ్రాడ్యుయేషన్ తర్వాత కొద్ది రోజులు జాబ్ చేసి ఆ తర్వాత నేను 2012-13 ఆ టైంలో సివిల్ సర్వీస్ మీద గట్టిగా అటెంప్ట్స్ ఇస్తూ రాయడం జరిగింది.